మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అవి కల్తీ సారా మరణాలే అన్నటువంటిది హెడ్డింగ్ పెట్టింది. ఇందులో సహజ మరణాలు కావు, జంగారెడ్డిగూడెం మృతుల శరీరంలో మెథైల్ ఆల్కహాల్ నమూనాలు, దర్యాప్తు సంస్థలపై నాటి వైకాపా పాలకుల ఒత్తిళ్లు. ఈ కేసులను ఐపీసీ 304 సబ్సెక్షన్ 2 కిందకు మార్చి విచారించాలి. వైకాపా ప్రభుత్వంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన సహజ మరణాలు కావాలి, మెథైల్ ఆల్కహాల్ కలిపిన సారా తాగడం వల్లే వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయిన సిట్ తేల్చింది. మృతుల శరీరాల్లో ప్రమాదకర మెథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో విశ్లేషణలో స్పష్టమైనట్టు పేర్కొంది. అప్పట్లో అనుమానాస్పద మరణాలుగా నమోదైనటువంటి ఈ కేసుల్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ సెక్షన్ కిందకు మార్చి దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. నాటు సారాలో మెథైల్ ఆల్కహాల్ కలిపితే మరణాలకు దారితీస్తుందని తెలిసే వ్యాపారులు విక్రయించారని వెల్లడించింది. వైకాపా హయాంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా ఉంచారని, వారి వైఫల్యము ఉందని గుర్తించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే డ్రామా ఏంటంటే, అసలు డ్రామా సైకలాజికల్ అటాప్సీ అంట కొత్త పదం వాడారనమాట. అంటే సాధారణంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఉంటుంది. అందులో ఈ ఖచ్చితంగా మిథైలు, ఇప్పుడు ఉన్నటువంటి లెక్కర్లో మిథైలు కాకుండా ఏమన్నా అమృతం ఉంటుందా ఏంటి? అందులో ఉండేవన్నీ అవే విష పదార్థాలే ఉంటాయి. లెక్కర్ అంటేనే విష పదార్థం. ఆ విష పదార్థంలో ఈ విష పదార్థం ఉంది కాబట్టి అది కల్తీ అంటే కనుక అంతకంటే వెర్రితనం మరేం లేదు. కానీ ఈ వెర్రితనాన్ని సమర్థించుకోవడానికి మరొక వెర్రి కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. అదేంటంటే, మద్యం తాగడానికి ముందు బాధితులు ఎలా ఉన్నారు, తాగాక ఎలాంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు, గతంలో వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నాయా, మద్యం తాగే అలవాటు ఎన్నాళ్ళుగా ఉంది, గతంలో సారా తాగినప్పుడు వాంతులు విరోచనాలు తల తిరగడం లాంటి అనుభవాలు ఉన్నాయా అని మృతుల కుటుంబీకులను సిట్టు ప్రశ్నించగా అంతకుముందు తమ వాళ్ళలో అట్లాంటి లక్షణాలు ఏమీ చూడలేదని వాళ్ళంతా వాంగ్మూలం ఇచ్చారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా ఈ వివరాలు సేకరించారు. వీటన్నిటి విశ్లేషించాక సహజమానాలుగా ఉంది తేల్చారట. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి రోడ్డు మీద అడ్డంగా పడుకుని బస్సును ఆపింది, నాకు డబ్బులు మందుకి ఇస్తావా లేదని. ఇంకో చోట ఇంకొక అతను గొడవ పడ్డాడు, లేకపోతే మందు దాగి గొడవ పడుతున్నారు. వాళ్ళు రోజు ఏం గొడవ పడేవాళ్ళు కాదు, మందు తాగిన తర్వాతనే గొడవ పడుతున్నారు. మరి వాళ్ళు సైకలాజికల్ అటాప్సీ అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తాగుతున్న మందంతా అక్రమమే అందామా లేదా? ఇక్కడ బేసిక్గా ఏమవుతుంది, మందుకి సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు అందుతున్న మందేదో అద్భుతం అన్నట్టు, అమృతం అన్నట్టు, ఇంతకుముందు ఎంత దుర్మార్గం అన్నట్టు ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం నడుస్తోంది. లేకపోతే అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానం, అయోధ్యలో బాలరాముని దర్శించుకుని సీఎం చంద్రబాబు అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానం, అయోధ్యలో శ్రీరామ దర్శనం తనకు కొత్త శక్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా స్ఫూర్తినిస్తుంటాయి, సుపరిపాలనకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయని కొనియాడారు. చంద్రబాబు ఆదివారం అయోధ్యలో బాలరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముగిసిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 28 రాష్ట్రాలు 5 కేంద్రపాలిత ప్రాంతాల క్రీడాకారులు హాజరు, 520 మంది క్రీడాకారులతో 543 మ్యాచ్ల నిర్వహణ. ముగింపు వేడుకల్లో పాల్గొన్న పుల్లెల గోపిచంద్, సాత్విక్ సాయిరాజ్ వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కొండ కోణంలోనూ సెల్ మోహనరంగ అంటూ రాష్ట్రంలో సిగ్నల్ సమస్యలు చెక్ పెట్టడంపై ప్రభుత్వం దృష్టి. కొత్తగా 707 మొబైల్ టవర్ల ఏర్పాటు కసరత్తు. హలో సరిగా వినిపిస్తున్న, కొంచెం ఆగు, బయటకు వస్తున్న సిగ్నల్ సరిగా లేదు. రాష్ట్రంలోని కొన్ని గ్రామీణ మారుమూల ప్రాంతాల ప్రజలకు ఎదురవుతున్న సమస్య ఇది. ప్రపంచ 5G సాంకేతికతతో పరుగులు పెడుతుంటే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నేటికి పూర్తి స్థాయిలో సెల్ సేవలు అందట్లేదు. ఈ సిగ్నల్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల సంతృప్త స్థాయిలో సెల్ ఫోన్ నెట్వర్క్ను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం కొత్తగా 707 సెల్ టవర్లను ఏర్పాటు చేస్తుంది. డిజిటల్ భారత్ నిధి పథకం కింద కేంద్రం కొత్త సెల్ టవర్ల ఏర్పాటుకి ఏవైనా భరిస్తుండగా అందుకోసం స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వ రంగ సంస్థ BSNLతో పాటు ప్రైవేట్ సంస్థలు జియో, ఎయిర్టెల్ టవర్లు ఏర్పాటు చేయబోతున్నాయి. ఇక్కడ చూడండి ఎంత తెలివిగా వార్తలు మార్చేస్తారో. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనగానే రాష్ట్ర ప్రభుత్వం అన్న సంకేతం ఇచ్చారు. తీరా చూస్తే డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని అంట సెల్ టవర్లే. అక్కడ ఏదో స్థలం, మారుమూల ప్రాంతాల్లో ఖాళీ స్థలం ఎంత ఉంటుంది, బోల్డ్ అంత పోరంబోకు స్థలం ఉంటుంది. అట్లాంటి పోరంబోకు స్థలం ఇచ్చి అది ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తారు వీళ్ళు. నీచ జర్నలిజానికి ఇదే సాక్ష్యం అన్నమాట. లేకపోతే ఆ 2 ఆసియా హైవేలు అంటూ ఏపీ మీదుగా ఆసియా హైవే 45 కోల్కతా నుంచి భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మీదుగా చెన్నై వరకు జాతీయ రహదారి 16 ఉంది. దీన్ని ఆసియా హైవే 45గా పిలుస్తారు. మళ్ళీ చెన్నై నుంచి వేలూరు మీదుగా కృష్ణగిరి వరకు ఉన్న జాతీయ రహదారి 48ను కూడా AH45గా పిలుస్తారంటే మొత్తంగా కోల్కతా నుంచి కృష్ణగిరి వరకు ఆసియా హైవే 45 ఉంది. అలాగే AH45 అనేది AH1కి అనుసంధానంగా ఉంటుంది. వాస్తవానికి AH1 జపాన్లోని టోక్యో నుంచి మొదలై దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, చైనా, వియత్నాం, కాంబోడియా, థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మీదుగా తుర్కీ, బల్గేరియా అంతర్జాతీయ సరిహద్దుల్ని టచ్ అవుతుంది. భవిష్యత్తులో ఏసియా హైవేలోకి ఎంటర్ కాబోతుంది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ప్రపంచానికే అన్నపూర్ణ అయ్యే సామర్థ్యం అన్నది తయారీ, సులభతర వాణిజ్యం, సేవా రంగాలను ప్రోత్సహించండి. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి ప్రధాని మోడీ పిలుపు. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, సులభతర వాణిజ్యానికి సహకారం అందించడం, సేవా రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భారత్ను ప్రపంచ సేవల రంగంలో రారాజుగా మార్చాలని రాష్ట్రాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
ప్రపంచానికి అన్నపూర్ణంగా మారే సామర్థ్యం భారత్కు ఉందని పేర్కొన్నారు. అతిపెద్ద ఆహార ఎగుమతిదారుగా దేశం మారడానికి వ్యవసాయం, ఉద్యానం, పశుపోషణ, పాల ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో అత్యున్నత సాగు దిశగా సాగాలని సూచించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నన్ను బంకర్లో దాక్కోమన్నారు అంటూ పాక్ అధ్యక్షుడు జర్దారి ఆపరేషన్ సింధూర్ నాటి అనుభవం వెల్లడి. ఆపరేషన్ సింధూర్ సమయంలో బంకర్లో దాక్కోవాలని తనకు సూచన వచ్చిందని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి వెల్లడించారు. నా మిలిటరీ భద్రతా సిబ్బంది నా దగ్గరకు వచ్చి యుద్ధం మొదలైంది, మీరు బంకర్లోకి వెళ్ళాలని చెప్పారు. అయితే త్యాగం చేయాల్సి వస్తే మేమే ముందుంటామని వాళ్ళకి చెప్పా. నాయకులు బంకర్లో చనిపోకూడదని, యుద్ధరంగంలో మరణించాలని స్పష్టం చేసే వాస్తవానికి యుద్ధం వస్తుందని నేను 4 రోజులు ముందే చెప్పాను ఆయన వివరించారు. సింధు ప్రావిన్స్లోని లార్కానాలో శనివారం జరిగిన మాజీ ప్రధాని తన భార్య బెనజీర్ భుట్టో 18వ వర్ధంతి సభలో జర్దారి మాట్లాడారు. రావల్సిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత్ జరిపిన దాడులు అది ధ్వంసమైందని విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని మంత్రి ఇషాక్ దార్ తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి పార్కుల ముసుగులో బాబు పందారం, దళితుల భూముల్లో ప్రైవేటు దందా, ఏపీఐఏసీ నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్టు అమ్ముకోండి, రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫర్. ఎంఎస్ఎంఈ పార్కులంటూ 22 చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి భూములు, ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన ఏపీఐఐసీ. అందులో సింహభాగం భూములు దళితుల నుంచి ఏపీఐసీ ద్వారా సేకరించడమే. పారిశ్రామిక పార్కుల కోసం నమ్మి భూములు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రైతులు ఇప్పుడు ఏపీఐఐసీని పక్కన పెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూములు దారాదత్తం. పార్కుల కోసం అంటే ఇప్పటికే 8,500 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్న ఏపీఐసీ వాటితో పనులు చేయిస్తున్న ప్రైవేట్ వ్యక్తులకు భూములు పొందారు. ప్రైవేట్ వ్యక్తులు చేపట్టి ఆ పార్కులో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వేషన్లు వర్తించు. దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే లిఫ్ట్ పాలసీతో విశాఖలో అత్యంత విలువైన భూములు కారు చౌక్గా రియల్ కంపెనీల పరం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పోలీసు పైశాచికం అంటూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు, సిపిఎం నేత అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్, మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు చేసిన వాళ్ళకి వేధింపులు, 3rd డిగ్రీ ప్రయోగిస్తూ పోలీస్ మార్కు బరితెగింపు, రఫ్ అండమే నేరమా, అరెస్ట్ చేసి నడిబజార్లో నడిపిస్తూ కొడతారా, చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకోవడం సరైందేనా, దిగజారుతున్న వ్యవస్థలకి సంకేతం ఎలా చేస్తే న్యాయం బతుకుతుందా, చంద్రబాబు బాలకృష్ణ ఫ్లెక్సీలకు గతంలో పచ్చమొక్కలు చేసిందేంటి, పొట్టేళ్ల తలలు నరికి ఫ్లెక్సీలకు దండలు వేయలేదా, రక్త తర్పణం చేయలేదా, శాంతి భద్రతలు గాలికి వదిలేసిన పోలీస్ శాఖ, దేశంలో అట్టడుగున ఏపీ పోలీసు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే జలాంతర్గామిలో మర్ము విహారం అంటూ ఐఎన్ఎస్ వాగ్షీర్లో 2 గంటల పాటు గడిపిన రాష్ట్రపతి నేవీ చీఫ్తో కలిసి సాగర్ విహారం అద్భుత అనుభవం అంటూ వ్యాఖ్య అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే బ్యాలెన్స్ లేకుంటే పడతారు, కేరింగ్ మారుతోంది, క్యాలెండర్ మారుతోంది, కొత్త ఏడాది వస్తుంది, మరి ఇన్వెస్ట్మెంట్ల సంగతి ఏంటి, మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి, ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ వివరించేదే వెల్త్ స్టోరీ ఒకటి హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే పునర్విభజనలో రాజకీయ కుతంత్రం అంటూ వాగ్గేయకారుడు అన్నమయ్య గౌరవానికి చరమగీతం, చరిత్రలో తొలిసారి ఒక జిల్లా రద్దు దిశగా అడుగులు, ఓ విధానం హేతుబద్ధత లేకుండానే అన్నమయ్య జిల్లా రద్దు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ చిన్నాభిన్నమే పునర్విభజన లక్ష్యం, జిల్లాల స్వరూపాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్న చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బంగ్లా చెరలో అలవికాని వేదన, 75 రోజులుగా జైల్లో మగ్గిపోతున్న 9 మంది విజయనగరం జిల్లా మత్స్యకారులు తమ వాళ్ళు ఎప్పుడు వస్తారని కుటుంబీకుల ఆందోళన విడిపించేందుకు చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో పాక్చార్ నుంచి 22 మందిని విడిపించిన అప్పటి సీఎం వైఎస్ జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సర్కారుకు ఆవకాయ, ఏపీటీడీసీకి ఉద్యోగులకి వెలక్కాయ అంటూ అమరావతి ఆవకాయ ఈవెంట్ కోసం 5 కోట్లు వ్యయం, పర్యాటక అభివృద్ధి సంస్థల ఉద్యోగుల వేతలను మాత్రం పట్టించుకుని చంద్రబాబు సర్కార్, ఐఆర్ ఏరియర్స్ విడుదల చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం, ఏపీటీడీసీ ఖాతా నుంచి 1.2 కోట్లు కూడా చెల్లించలేని దుస్థితి, డెప్యుటేషన్పై పనిచేస్తున్న అధికారుల నిర్వాహకతో సొంత గూటి ఉద్యోగులకు తీవ్ర నష్టం వంటి రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది. ఉద్యోగులు బకాయిలు చెల్లించడం ఒకవైపు తీవ్ర తాత్సారం చేస్తూ మరోవైపు వేడుకల పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంది. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్తో బలవంతంగా రాజీనామా చేయించడమే కాబట్టి ఇప్పటి వరకు కొత్త చైర్మన్ నియమించకుండా పీఆర్సీ అమలు అడ్డుకుని కనీసం ఐఆర్ని ప్రకటించకుండా నిలుపునా ముంచేస్తుంది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల వేతలు ఒక ఎత్తు అయితే కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టాలు మరో ఎత్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీఎం వస్తారని మా కట్టడాలు తొలగిస్తారా, అనుమతులున్నా కూల్చివేయమనే హక్కు కలెక్టర్కి ఎక్కడిది, విజయవాడ పున్నమిఘాట్లోని ప్రైవేట్ భూముల యజమానుల ఆగ్రహం, పలు కార్యక్రమాల కోసం తమ భూమిని ఉచితంగా వాడుకుంటున్న ప్రభుత్వం తమ కట్టడాలను కూల్చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పున్నమిఘాట్లోని సుమారు 20 ఎకరాల పట్టా భూముల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. పున్నమిఘాట్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడారు. కృష్ణా పుష్కరాల నుంచి సుమారు 20 ఎకరాలు మా భూముల్లో ప్రభుత్వం నిర్వహించుకునే కార్యక్రమాలకు సహకరిస్తున్న ఇప్పటి వరకు మా భూమిని ఉచితంగానే వాడుకుంటున్నారు, మా భూమిని కాపాడుకునే సరిహద్దు గోడలు కట్టుకుంటున్నా కూల్చేస్తున్నారు, ప్రైవేట్ భూమిలో కార్యక్రమాలు నిర్వహించుకుంటే చూస్తూ ఊరుకోవాలా, రేపు ఇక్కడ ఆవకాయ అమరావతి పేరుతో టూరిజం శాఖ నిర్వహించిన కార్యక్రమాలకు మమ్మల్ని అడగక్కర్లేదు, మమ్మల్ని సంప్రదించకుండా ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. భూ యజమాని న్యాయవాది షేక్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ తమ భూముల హద్దుల్లో ఫెన్సింగ్ వేసుకునే హక్కు తమకుందని చెప్పారు. ఇక్కడ సీ ప్లేన్, డ్రోన్ షో, దసరా ఉత్సవాలు ఇలా అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు భూమి ఇచ్చి సహకరించామని, ఇకపై సహకరించే ఓపిక సహనం లేవని పేర్కొన్నారు. మరో భూ యజమాని ఇరుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ తన 300 చదరపు గజాల స్థలంతో పాటు
మరో ఇద్దరికి చెందిన 200 గజాలను గుడి పేరుతో దాడి అప్పారో కబ్జా చేశాడని ఆరోపించారు. దీనిపై 4 సార్లు స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇచ్చిన న్యాయం జరగలేదన్నారు. బబ్బూరి గ్రౌండ్స్ యజమాని బబ్బూరి భూపాల్ మాట్లాడుతూ అన్ని అనుమతులు తీసుకుని కోట్ల వ్యయంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకుంటే అవకాయ అమరావతి కార్యక్రమాన్ని సీఎం వస్తారని చెప్పి వాళ్ళ నమూనాలను కలెక్టర్ కూల్చేయమన్నారని చెప్పారు. కూల్చేయమనే హక్కు కలెక్టర్కి ఎక్కడదని ప్రశ్నించారు. తమ గ్రౌండ్కి సరిహద్దుగా ఏర్పాటు చేసుకుని రేకులు శనివారం రాత్రి టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. అదేమని అడిగితే కలెక్టర్ ఆదేశాలని చెప్పారని తెలిపారు. దీనిపై కేసు వేసి న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ దసరా ఉత్సవాలు నిర్వహించిన సందర్భంలో శ్రేయస్ మీడియా సంస్థ రౌడీజం చేస్తే వాళ్ళ కలెక్టర్ కొమ్ముగాశారని ఆరోపించారు. ప్రజా ఆస్తులను పరిరక్షించాల్సిన కలెక్టర్ ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ స్థలంలోనే అవకాయ అమరావతి ఉత్సవాలంటూ కలెక్టర్ లక్ష్మీశా స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. నియమ నిబంధనలకు అనుగుణంగా తాత్కాలికంగా రద్దు చేశామని పేర్కొన్నారు. అవకాయ అమరావతి ఉత్సవాల నేపథ్యంలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి కార్మికులతో అమరావతి కళకళ జాతరను తలపిస్తున్న రాజధాని గ్రామాలు, ప్రధాన రహదారులు, కూడళ్లలో సందడి. ఆదివారం షాపింగ్కు 1000 మంది రాక, త్వరలో 3 రెట్లు పెరగనున్న కార్మికులు. ప్రస్తుతం ఇది పనుల్లో 13,000 మంది, జనవరిలో మరో 30,000 మంది రాక వైసీపీ నాటి నిశ్శబ్దానికి తెర అంటూ ఆదివారం కార్మికులు ఇతర ఉద్యోగులతో కలకలలాడుతున్న తుళ్ళూరు మెయిన్ రోడ్డుకి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మదనపల్లె బదులు అన్నమయ్య అంటూ ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగి భౌగోళిక స్వరూపంలో భారీ మార్పు. రాయచోటి బదులు మదనపల్లె కేంద్రంగా జిల్లా, కడపలోకి రాజంపేట, తిరుపతిలోకి రైల్వే కోడూరు. మొత్తం జిల్లాల సంఖ్య 29 నుంచి 28కి పరిమితం. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు. మదనపల్లి జిల్లాగా ఉండదు. ఇది అన్నమయ్యలోకి, నెల్లూరులోకి గూడూరు, కోట, చిల్లకూరు మండలాలు, రాపూరు, సైదాపురం, కలువాయి కూడా. తిరుపతిలోనే వాకాడు, చెట్టమూరు మండలాలు. మార్కాపురంలోనే పొదిలి, ప్రకాశంలో దొనకొండ, కురిచేడు. సీఎం సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పాదం ఇచ్చిన చెవి అంటూ ఫ్యాక్టరీ ప్రమాదంలో తెగిపడినటువంటి మహిళ చెవి జీవముంచేందుకు పాదంపై ఖండిత చెవి. అమెరికా పొట్ట భాగంలో చర్మం తీసి గ్రాఫ్టింగ్, అది సర్దుకున్నాక యథాస్థానంలో చెవిని అమర్చిన వైద్యులు. చైనాలో గట్ట తెగిన చెవి పాదం మీద అమర్చినటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చిన్నారుల చేతిలో డిజిటల్ బాంబ్, పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం. ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు స్మార్ట్ ఫోన్ వ్యసన పట్ల. లోకల్ సర్కిల్ సంస్థ సర్వే 49% మంది పిల్లలు రోజుకు 3 గంటల పాటు ఫోన్తోనే అన్నటువంటి హైలైట్ చేశారు. ఫోన్తో పిల్లలేంది, పెద్దోళ్ళు కూడా చివరికి ఇంట్లో వండి పెట్టడం కూడా మానేసేసి అదే పని చేసుకొస్తున్నారు. తిండి తినటం కూడా మానేసేసి అదే పని చేస్తున్నారు, రీల్స్ చూసుకోవడం అట్లా. లేకపోతే మన మధ్యమే తాగుతున్నారు అంటూ కూటమి ప్రభుత్వ చర్యలతో NDPLకి స్వస్తి. ఎన్టీఆర్ జిల్లాలో 93% తగ్గిన పొరుగు మద్యం, 74% చేరిన పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు. NDPL నియంత్రణతో పెరిగిన ఆదాయం. గతంలో నాసిరకం జే బ్రాండ్ల విక్రయం. పొరుగు మద్యంతో వైసీపీ నేతల కాసులు. ప్రస్తుతం అందుబాటులోకి 87 పాపులర్ బ్రాండ్లు ధరలు తగ్గాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏమైనా రాసుకోవచ్చు, మా ఇష్టం. ఓ రోజునేమో మద్యం ధరలు మద్యం పడిపోయింది అమ్మకం అంటారు, ఓ రోజు మద్యం పెరిగిపోయింది అంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది రాసినా సరే వెర్రేద వల్లగా జనాలు చదవాలి, అదే వీళ్ళ వ్యవహారం. లేకపోతే నరసాపురం లేస్ క్రాఫ్ట్ సూపర్ మహిళా సాధికారతకు ప్రత్యేక. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మహిళలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం, ఆధునికతను జోడిస్తూ కొత్త డిజైన్లు, శిక్షణలతో ముందుకు. 250కి పైగా గ్రామాల 1,00,000 మంది మహిళలకు ఉపాధి. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధాని మోడీ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే పూర్వోదయ నిధులతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు 4,100 కోట్లతో అంచనాలు సిద్ధం. ఇది డెల్టాల కాలువల అభివృద్ధి కూడా. కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిర అభివృద్ధికి మంజూరు చేస్తున్న నిధులతో ఉత్తరాంధ్ర జిల్లాలను సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిర్మల జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కీలకమైన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఆ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రాజెక్టులతో పాటు గోదావరి, కృష్ణా, బుడమేరు, ఉప్పటేరు, సోమశిల కాలువల అభివృద్ధి పనులకు కూడా పూర్వోదయ కింద చేపట్టిన జలవనరుల శాఖ వరుసగా 4,200 కోట్లు, 9,100 కోట్లతో అంచనాలు రూపొందించి మొత్తంగా 13,300 కోట్లతో వీటిని చేపట్టి కొత్తగా 3,97,339 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, 25,96,690 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేరాల కట్టడిలో మోదం ఖేదం అంటూ రాష్ట్రంలో దాడులు, కిడ్నాపులు, హత్యలు తగ్గుదల, అత్యాచారాలు, దొంగతనాలు, మోసాలు పెరుగుదల, గంజాయి కేసులు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువే, గంజాయి కట్టడి, డ్రగ్స్పై ప్రజా చైతన్యం అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఐబొమ్మ రవి ఎవరో నాకు తెలియదు అంటూ పోలీసులు విచారణలో వెల్లడించిన ప్రహ్లాద్ సినిమా పైరసీ, కాపీరైట్ ఉల్లంఘన, మనీ లాండరింగ్ కేసులు అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టినట్టు తెలిసింది. ప్రహ్లాద్ పేరుతో రవి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నట్టు గుర్తించిన పోలీసులు ఆ ప్రహ్లాద్ని పిలిచి విచారించారు. రవిని, ప్రహ్లాద్ను ముఖాముఖి విచారించగా అసలు రవితో తనకు పరిచయం లేదని ప్రహ్లాద్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రహ్లాద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్టు గుర్తించి ఆదివారం హైదరాబాద్ పిలిచి విచారించారు. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులోని వివరాలను ప్రహ్లాద్కి చూపించగా వివరాలు తనవేనని, కానీ వాటిని రవి ఎలా తీసుకున్నాడో తెలియదని స్పష్టం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలకు జరుగుతున్న పరిణామాలు.